ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి రోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక నిన్న జూలై 30వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడకమార్గం టోకెన్లు విడుదల చేశారు. తిరుపతిలో విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈరోజు శుక్రవారానికి సంబంధించిన టికెట్లు నిన్న గురువారం మధ్యాహ్నము 12 గంటలకు విడుదల చేశారండి. ఇవన్నీ కూడా 1:30 కల్లా నిన్న పూర్తిగా అయిపోయాయి. ఇక ఈరోజు శుక్రవారం రోజు ఉదయం 11 గంటల తర్వాత రేపు శనివారానికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మనము వీకెండ్ కదండి, చాలామంది వస్తారు. ఈ పాటికే రైల్వే స్టేషను, బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరినీ వెయిట్ చేయించారండి. ఎక్కువ శాతం 11 గంటలకే రేపటికి సంబంధించిన టోకెన్లు ఈరోజు ఇచ్చేస్తారు. కాస్త తొందరగానే ప్రతి శుక్ర, శని, ఆదివారం కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వీకెండ్ వచ్చేవాళ్ళు తొందరగా టికెట్లు ఇస్తారని తెలుసుకొని రావాలి. నిన్న జూలై 30వ తారీఖున 67,063 మంది దర్శనం చేసుకున్నారు. 25,565 మంది తల్లీలాలు ఇచ్చారు. 4,81,00,000 హుండీ కానుకలు. ఇక 4,27,000 మంది లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,53,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇక ఈరోజు జూలై 31వ తారీఖున ప్రస్తుతానికి అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు ఫుల్గా ఉన్నారండి. కృష్ణతేజ సర్కిల్ వరకు కూడా క్యూ లైన్ పొడిగించబడింది. సర్వదర్శనము, శ్రీవారి నడకమార్గం టోకెన్లు ఉన్న వాళ్ళకు 5 నుంచి 7 గంటలు పట్టొచ్చు దర్శనానికి. 300 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 5 గంటలు పడుతుంది. ఇక ఏ టోకెన్ లేకుండా నేరుగా వెళ్ళిన వాళ్ళకు 18 నుంచి 20 గంటలు దర్శన సమయం పడుతుంది. దయచేసి ఈ 3 రోజులు వీకెండ్ కాబట్టి తొందరగా తిరుపతి వచ్చి టికెట్లు, సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడానికి ట్రై చేయండి. టికెట్ లేని వాళ్ళకు మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. సో ఈ వీడియో నేను ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.